హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఇక్కడ విశ్వం కంప్యూటర్స్ కండిషనల్ స్టేట్మెంట్స్లో భాగంగా మనం ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మీకు సి++లో మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ చదువుంటే మీకు ఈజీగానే అర్థమవుతుందండి. లేదంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సింపుల్, మీరు ఇందాక చదువుకున్న ఇఫ్ ఎల్స్ ల్యాడర్ కానీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ అవన్నీ కండిషనల్ ఓరియంటెడ్ అండి. అంటే మీరు ఇచ్చిన కండిషన్ని బట్టి అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. అయితే ఇక్కడ మీ స్విచ్ స్టేట్మెంట్స్లో మీరేం చేస్తారు అంటే, సింపుల్గా ఒక స్విచ్ బోర్డ్, మీ ఇంట్లో కనుక స్విచ్ బోర్డ్ ఉంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అందులో స్విచెస్ ఉంటాయండి. ఒకటి మనం ఫ్యాన్కి, ఒకటి లైట్కి, ఒకటి ఫ్రిడ్జ్కి అని చెప్పేసి మనకు స్విచెస్ మనం పెట్టుకుంటాం. ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే ఆన్ చేస్తాం, ఏదైతే అవసరం లేదో అది ఆఫ్ చేసి ఉంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయాలి, ఆన్ చేస్తాను. లైట్ అవసరం లేదు డేలో, సో ఇది ఆఫ్ ఉంటుంది. సో అలాగే మీరిచ్చిన చాయిస్ని బట్టి మాత్రమే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ స్విచ్ కేసెస్ని యూజ్ చేస్తారు. సో అందుకే దీని డెఫినేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఈ స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్, ఇట్ ఈస్ నాట్ కండిషన్, ఇట్ ఈస్ చాయిస్. డిపెండింగ్ ఆన్ అవర్ చాయిస్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఓకే, సో దీన్నే మీరు సింపుల్గా ఎట్లా రాస్తారు అంటే, బై యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్స్ వీ కెన్ సెలెక్ట్ ద చాయిస్, డిపెండింగ్ ఆన్ ద చాయిస్ ఇట్ విల్ సెలెక్ట్ ద బ్లాక్ టు బీ ఎగ్జిక్యూటెడ్. సింపుల్ అంటే దీని సింటాక్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మన స్విచ్ బోర్డ్ లాగానే స్విచ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు, మీరు మీ చాయిస్ని ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ చాయిస్ని 1, 2, 3 అని చెప్పేసి చేస్తే అది కాన్స్టెంట్ అవుతుంది. ఆల్ఫాబెట్స్ని మీరు పెడితే ఆల్ఫాబెట్స్ని పెట్టవచ్చు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేస్. ఇక్కడ మీరు కేస్ కీవర్డ్ రాసిన తర్వాత ఒకవేళ నంబరింగ్ ఇవ్వాలనుకుంటే 1 ఇచ్చి కాలన్ ఇస్తారు. ఇది కేస్ 1 అవుతుంది, కేస్ 2, కేస్ 3 అలా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఆల్ఫాబెట్స్ తోటి దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే, ఖచ్చితంగా క్యారెక్టర్ తోటి మీరు రిప్రజెంట్ చేయాలంటే క్యారెక్టర్స్ అనేవి సింగిల్ కోర్స్లో ఉంచేలా చూడండి. సిమిలర్, సేమ్ కేస్ ఏ, కేస్ బి, కేస్ సి ఇలా ఉంటుంది. జనరల్గా మనం ఈజీగా అర్థం కావడానికి కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని చెప్పేసి తీసుకుంటాం. అందుకే ఇక్కడ కాన్స్టెంట్ అని పెట్టానండి. మీరు క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు, లేదా నంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీ చాయిస్ ఈ పర్టికులర్ ఫస్ట్ కేస్ అయితే, ఈ స్టేట్మెంట్ ఏవైతే రాస్తారో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మీరు ఏవైనా రాయండి, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. మీకు తెలుసండి, మనం ఇప్పుడు స్విచ్ బోర్డ్లో మనం ఫ్యాన్ వేసాం కదా, ఫ్యాన్ వేసిన తర్వాత మనం అన్ని స్విచ్చెస్ వేసుకుంటూ వెళ్ళిపోము. ఓన్లీ ఫ్యాన్ అవసరం కాబట్టి ఫ్యాన్ నేను ఆన్ చేశాను. అలాగే ఇప్పుడు మీ చాయిస్ కనుక కేస్ 1 అయితే కేస్ 2కి మనం వెళ్ళమండి. అందుకే దీనికి బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. కేస్ 1 కనుక ఎగ్జిక్యూట్ అయితే అక్కడ నుంచి మనం బయటికి రావడానికి, అంటే ఈ స్విచ్ కేస్ నుంచి బయటికి రావడానికి మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. చాలా సింపుల్ అండి ఇది. ఓకే, అలాగే ఒకవేళ నాకు కేస్ 1 కాదనుకోండి, కేస్ 2 ట్రూ ఉంది అంటే నా చాయిస్ 2 ఉంది అనుకుందాం, ఈ బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అట్లా మీ చాయిస్ని బట్టి, మీ కేస్ని బట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తాం మనం స్విచ్ కేసెస్లో. అనుకుందాం మనం అక్కడ లేని చాయిస్ని మనం ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మీరు డిఫాల్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిఫాల్ట్ కేసులో మీరు స్టేట్మెంట్స్ రాస్తారు. నథింగ్ ఈజ్ సెలెక్టెడ్, లేకపోతే రాంగ్ చాయిస్, అట్లా మీరు ఏదైనా స్టేట్మెంట్ రాసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు స్విచ్ కేస్ నుంచి, ఎందుకంటే మీరు లేని చాయిస్ గురించి వెతుకుతున్నారు కాబట్టి. సో ఇది కొంచెం మీ స్విచ్ బోర్డ్కి ఈక్వల్గా ఉంటుందండి మన రియల్ లైఫ్లో. సో అదే స్విచ్ కేస్ అంటే మన చాయిస్ని బట్టి అది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి దీన్ని, సో దట్ మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాశాను. డైరెక్ట్ మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఆ ప్రోగ్రాంలోనే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, లెట్స్ గో టు అవర్ ప్రోగ్రామ్. సో కమ్ బ్యాక్ టు యువర్ కంపైలర్. ఇక్కడ నేను ఆన్లైన్ కంపైలర్ తీసుకున్నానండి. మనం ఇంతకుముందు ఆర్ఆర్ ఈవెంట్ ప్రోగ్రామ్ చేస్తాం కదా, అదే ప్రోగ్రాంలో నేను కంటిన్యూ చేస్తున్నాను కేసెస్ని. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 11 అని ఉంది కదండి. ఈ ఎక్స్ ఈక్వల్ టు 11 నేను ఇక్కడ స్విచ్ కేస్ ఎక్స్ మాడ్యులో డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 system.out.println ఈవెన్ నెంబర్ అని రాశాను. సో అక్కడ నేను ఇది ఇఫ్ స్టేట్మెంట్ కోసం ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ అండి. అందులోనే నేను యాడ్ చేస్తున్నాను స్విచ్ కేసెస్ని. ఒకవేళ ఇది ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఈవెన్ నెంబర్ అయినా కాకపోయినా ఈ స్విచ్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి,
స్విచ్ ఎక్స్, మీరు ఎక్స్లో ఉన్న నంబర్ ఏదైతే మీరు ఇస్తారో ఆ ఎక్స్లో ఉన్న కేస్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేను ఇక్కడ 11 ఇచ్చాను కదండి పైన, అందుకని చెప్పేసి నేను కేస్ని 1 2 3 నుంచి స్టార్ట్ చేయకుండా ఇక్కడ 11 నుంచి స్టార్ట్ చేశాను. మీరు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు, మనం చేంజ్ చేసి కూడా చూద్దాం ఎగ్జాంపుల్లో. సో మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. నా ప్రోగ్రాంలో నా ఎక్స్ ఈక్వల్ టు 11 కాబట్టి నేను స్విచ్ కేస్లోకి వచ్చిన తర్వాత కేస్ 11 ట్రూ అవుతుంది కదండి, దిస్ ఈజ్ కేస్ 11 అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నా కేస్ కనుక 12 అయింది అనుకుందామండి, కేస్ కనుక 12 అయింది అనుకుందాం, దెన్ కేస్ 12 అని వస్తుంది. ఇక్కడ మీరు బ్రేక్ స్టేట్మెంట్ చూడొచ్చండి. నేను 11 12 కాకుండా వేరే ఏ నెంబర్ ఇచ్చినా అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి, లేకపోతే రాంగ్ చాయిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. దిస్ ఈజ్ కేస్ బాయ్. నేను ఇక్కడ రాశానండి, మీరు ఏదైనా స్టేట్మెంట్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఉన్న వాల్యూస్తోని ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్విచ్ కేసెస్లో నేను కేస్ 11 కేస్ 12 అండ్ డిఫాల్ట్ కేస్ ఇచ్చాను. ఎక్స్ వాల్యూ ఎంత అండి 11. జస్ట్ రన్ చేద్దాం. కేస్ 11 ఇది ట్రూ అయి ఉండాలి. సో అది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఎలాగో ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయదు. దిస్ ఈజ్ కేస్ 11. ఇక్కడ బాగానే చూడండి మీరు. దాని తర్వాత లాస్ట్లో మనం ఏం రాసామంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్, ఇవి ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ ఇవి చూపిస్తుందండి, ఇవి 2 స్టేట్మెంట్స్. సో నా కేస్ 11 కాబట్టి ఇక్కడ 11 చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ఈ కేసెస్ని చేంజ్ చేశాను అనుకుందాం, నేను అక్కడ 11 బదులు 12 ఇస్తే, 12 కనుక నేను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తే నా కేసెస్లో నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇది ఒకటి ఈవెన్ నెంబర్ కాబట్టి 12 మాడ్యులో డివైడెడ్ బై 2 చేస్తే ఈక్వల్ టు 0 వస్తుంది కదండి. కాబట్టి దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆల్సో విల్ బీ ప్రింటెడ్ ఆన్ ద అవుట్పుట్. మరి అది కేస్ 12ని ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా ఇక్కడ రన్ చేసి నేను చూపిస్తాను ఒకసారి. మీరు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ స్క్రీన్లో. సింపుల్ అండి, ఇది ఫస్ట్ కేస్ని ట్రూ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్ కూడా ప్రింట్ చేస్తుంది. అండ్ మీ స్విచ్ కేసెస్లో ఇక్కడ స్విచ్ కేసెస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్విచ్ కేస్ 11 ఉంది, స్విచ్ కేస్ 12 ఉంది. ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ 12 ఇచ్చాను కదండి, ఎక్స్ ఈక్వల్ టు మనం 12 చేస్తాం కాబట్టి ఈ 12 కేస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ కేస్ 12 అని ఇక్కడ ప్రింట్ చేసింది. దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్, దిస్ ఈజ్ కేస్ 12. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఏదైనా తీసుకున్నానంటే మీరు సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే ఎక్స్ వాల్యూ 1 నుంచి 7 వరకు తీసుకోండి, కేస్ 1 అనండి, ఇట్ ఈజ్ మండే అనండి, కేస్ 2 ట్యూస్డే, కేస్ 3 వెనస్డే. ఇట్లా మీరు అన్ని డేస్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్ కేస్ రాంగ్ చాయిస్ అని రాయొచ్చు. ప్రోగ్రామ్ మనం చేసినట్టుగా ఉంటుందని మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అక్కడ. ఓకే, ఇక్కడ కేస్ 11 కేస్ 12 చూసాం కదండి, అక్కడ సంబంధం లేని నంబర్ ఇచ్చి ఈ డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఈ డిఫాల్ట్ కేస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, నా కేసెస్ ఏవి మ్యాచ్ కానప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్ వాల్యూని 11 12 కాకుండా వేరే ఏ నెంబర్ ఇచ్చినా అది డిఫాల్ట్ కేస్కి వెళ్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే 1 ఇస్తానండి. 1 అనేది నా కేసెస్లో లేదు కదా. సో ఇది రన్ చేస్తే ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో అది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ప్రింట్ చేయదు. అండ్ స్విచ్ కేస్లో మనకు కేస్ 1 కూడా లేదు, కేస్ 11 కేస్ 12 అయితే మ్యాచ్ కాలేదు. సో కేస్ 1 లేదు కాబట్టి ఇది బై డిఫాల్ట్ మనకు అది ఏదైతే డిఫాల్ట్ మనం కేసు రాస్తున్నామో ఆ డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఇక్కడ డిఫాల్ట్ కేసులో మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి అంటే దిస్ ఈజ్ కేస్ బాయ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ దిస్ ఈజ్ కేస్ బాయ్ తర్వాత మీకు నార్మల్ ఎగ్జిక్యూషన్ అంటే నెక్స్ట్ లైన్స్ ఏమున్నాయో అవి కంటిన్యూషన్లో ప్రింట్ అవుతాయండి. ఇది మీ స్విచ్ కేస్ అండి. స్విచ్ కేస్ని మీరు కొత్తగా ఏం అవసరం లేదండి, మీరు అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఒక స్విచ్ బోర్డ్లో ఎట్లా అయితే మీ ఆప్షన్ని బట్టి మీరు స్విచ్చెస్ వేస్తారో అలాగే మీ కేస్ నంబర్ని బట్టి మీ స్విచ్ కేస్ అనేది మీ చాయిస్, మీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లియర్? ఇంతేనండి, ఇదే మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. మీరు మీ ఓన్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇక్కడ నేను నా ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ రాస్తాను కదా, మీరు మీ ఇష్టం వచ్చిన చాయిస్ని తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎగ్జామ్ టైం కాబట్టి నేను అట్లీస్ట్ 1 వీడియో అంటే ఒక యూనిట్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేద్దామని చూస్తున్నాను. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. జస్ట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.